కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏటీఎం స్టేట్ ఏదైందంటే ఈరోజు తెలంగాణ అయిపోయింది. అభివృద్ధికి కార్యక్రమాలకు డబ్బులు లేవు. పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు. వృద్ధుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఏ ఒక్క పెన్షన్ పెంచే పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది. మాటలతోటే రాజకీయాలు చేయాలనుకుంటే, మాటలతోటే పరిపాలన చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, విమర్శలతోటే రాజకీయాలు చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, వీటి కారణంగా తెలంగాణ కొరిగేదేమీ లేదు. వీళ్ళ మాటల కారణంగా, వీళ్ళ అనాలోచిత చర్యల కారణంగా, వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ కుంటుపడే ప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. వ్యాపార రంగం విశ్వాసం లేకుండా పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు అందరూ కూడా కేసీఆర్ చుట్టూ తిరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తగ్గుముట్టం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటంటే, మీరు మమ్మల్ని తిట్టండి, మేము మిమ్మల్ని తిడతాము, ప్రజలు మనల్ని చూస్తే చాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మేము చేయలేదు మీరు చేయకూడదు అన్నట్టుగా వ్యవహరించి చందంగా ఉంది. కానీ ఈరోజు సొంత కాన్స్టిట్యున్సీలోనే, ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీలోనే భూసేకరణ సంబంధించి కలెక్టర్ మీద దాడి జరగడము, రైతుల మీద కేసులు పెట్టడము, జైలుకు పంపించడము, ఎక్కడ పోతుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. ఇదా తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి నూతన తెలంగాణ? శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చామో